Hello, beautiful people. I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another video. ఈ వీడియో నా గురించి what I'm going through and what I'm dealing since all these years అనే దాని గురించి మాట్లాడబోతున్నాను. ఇది ఎస్పెషలీ అమ్మాయిల గురించి, సింగిల్ పేరెంటింగ్ గురించి అండ్ వాట్ వీఆర్ డీలింగ్ ఇన్ దిస్ సొసైటీ అనే దాని గురించి మాట్లాడబోతున్నాను. ఇది వ్యూస్ కోసమో లేదంటే వైరల్ అవ్వాలనో అస్సలకి కాదు. లాస్ట్ 1 వీక్ నుంచి ఇట్ హాస్ బికమ్ హెవీ ఎమోషనలీ, మెంటలీ అండ్ ఐమ్ అనేబుల్ టు టేక్ ఇట్. 2-3 days బ్యాక్ ఐ జస్ట్ గాట్ టు నో వన్ థింగ్. ఎవరో ఒక ఆమె ర్యాండమ్గా ఒక కామెంట్ పాస్ చేసిందంట జస్ట్ బికాస్ మేము ఒక కారు కొన్నందుకు. అండ్ ఆ విషయం తెలిసినప్పుడు నా వల్ల కాలే. అక్కడ నార్మల్గానే బిహేవ్ చేసిన అందరి ముందు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి లోపలికి అడుగు పెట్టుకోనికే కూడా ధైర్యం లేకుండే. బయట మాకు సోఫా ఉంది, ఆ సోఫాలో కూర్చొని ఒక 1.5 hours ఏడ్చిన. ఎందుకు ఏడుస్తున్నాను, ఏం చెప్పాలో అర్థం కాకుండా ఏడుస్తూనే ఉన్నా. బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్, I don't have close circles. I don't have anyone to express. Maybe నేను నా వరల్డ్ని అట్లా చేసుకుంటున్నా అనుకుంటా, బట్ ఐమ్ హ్యాపీ విత్ ఇట్. నాకు ఆ విషయం తెలిసిన తర్వాత జానుతో షేర్ చేసుకున్నా. బికాస్ జాను అందరికన్నా ఎమోషనలీ, మెంటలీ షీఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్. మేబీ తనకి ఎక్స్ప్రెస్ చేసుకుంటే కొంచెం లైట్గా అనిపిస్తుందేమో అని ఎక్స్ప్రెస్ చేసుకున్నా, బట్ అది కూడా ఏడ్చింది. అండ్ అది ఏడ్చినప్పుడు నాకు అస్సలకి కంట్రోల్ అవ్వలేదు. ఐ ఫీల్ సో బ్యాడ్. ఎందుకు షేర్ చేసుకున్నావు ప్రణవి, యూ కుడ్ హ్యావ్ జస్ట్ కెప్ట్ ఇట్ యువర్ సెల్ఫ్. అది మార్నింగ్ 8:30 పోతుంది, రాత్రి 10:30కి వస్తుంది. ఆ 10:30కి వచ్చినప్పుడు నేను ఇది షేర్ చేసుకున్నప్పుడు అది అన్నం తినలే, ఆ రాత్రి నిద్ర కూడా పోలేదు. నెక్స్ట్ డే ఆఫీస్కి పోయింది, అసలుకి పని మీద కాన్సన్ట్రేషనే చేయలేకపోయిందంట. రిటర్న్ ఇంటికి వచ్చి మళ్ళీ ఏడ్చి, అక్క నా మైండ్లో అదే తిరుగుతుంది, నాకేం చెప్పాలో అర్థం అవ్వట్లేదు, వై దిస్ పీపుల్ ఆర్ లైక్ దిస్. బాగానే ఉన్నాం కదా, ప్రాపర్గానే బతుకుతున్నాం కదా, కానీ అయినా జనాలు ఎందుకు ఇట్లా అంటున్నారు అని నన్ను క్వశ్చన్ చేస్తుంది. అండ్ ఐ డోంట్ నో ఏం ఆన్సర్ ఇవ్వాలి అనేది. దిస్ వన్ కామెంట్, దీనికన్నా 100 విన్నా నేను లైఫ్లో. ఒక ఆమె, మేము కారు కొనుక్కుంటే మేము ఇంటి ముందు నుంచి కారు తీసుకొచ్చేటప్పుడు రోడ్డు మీద తను ఇంకొక వాళ్ళతోని, వాళ్ళ అమ్మ ముసలిగా ఏం లేదు కదా, యంగుగానే ఉంది కదా, మంచిగా అందంగా ఉంది, 3 ఆడపిల్లలు కూడా వయసులో ఉన్నారు, ఎవరో ఒకళ్ళ దగ్గరికి పోయి ఉంటే బాగానే పైసలు ఇచ్చిండుండొచ్చు. అంటే నౌ యూ టెల్ మీ, కష్టపడి ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని ఆ కారు కొనుక్కున్నాం. ఇప్పటికీ నేను ఈఎంఐ పే చేస్తున్నా ఆ కార్కి. బై ద వే, నెక్స్ట్ అక్టోబర్కి ఆ కార్ ఈఎంఐ అయిపోతుంది. 10.4 పెట్టి నేను ఆ కార్ తీసుకున్నా, దానికి 4.5 lakhs కట్టిన, మిగతాది నేను ఈఎంఐకి కన్వర్ట్ చేసినాను 4 years కోసం. అండ్ ఇంకొక 10 months ఉంది క్లియర్ చేయడానికి. అది జనాలకు కనిపించదు, వాళ్ళకి కనిపించేది ఒకటే, కారు, మంచి బట్టలు, నవ్వుతూ ఉన్నారు, లైఫ్లో ఎదుగుతున్నారు. బట్ దాని వెనకాల ఎంత కష్టపడుతున్నారు, ఎంత డిసిప్లిన్గా బతుకుతున్నారు, ఎంత సేవింగ్స్ చేస్తున్నారు అనేది ఎవ్వరూ ఆలోచించరు. ఆడపిల్ల ఎదిగితే ఆడదానికే శత్రువు. వాళ్ళు లైఫ్లో ఏది చేయరు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఇంట్లో ఉండిపోతారు. ఇంకొక ఆడపిల్లలు ఎదిగితే అది ఓర్వలేక, వాళ్ళ దగ్గర పవర్ ఉండదు కాబట్టి ఉన్నది ఇదొక్కటే, నోట్లో నుంచి ఏదొస్తే అది మాట్లాడేయాలి, అనేయాలి. మీకు ఏదొస్తే అది అనండి, నేను అనద్దు అని అనట్లేదు, బట్ ప్రతి ఒక్కటి రండి, ముందా, వాట్ ఈస్ దిస్, లంజలు, ఇవి నేను పాజిటివ్గా తీసుకోవాలా, నెగిటివ్గా తీసుకోవాలా, నాకు అర్థమవుతలే. లైక్ ఆలోచించి నాకు అయితని కూడా అయితలేదు. ఏడ్చి నా గొంతు కూడా పోయింది. మీ అందరికీ తెలుసు, ఇట్స్ బీన్ 12 to 13 years మేము సపరేట్ అయిపోయి. అండ్ నో వన్ హ్యాస్ టు నో ఎందుకు సపరేట్ అయిపోయినాం, ఏంటిది రీజన్స్ అనేది. ఇట్స్ మై పర్సనల్ రీజన్స్. బట్
బయటికొచ్చి నేను ఏ రోజు సింపతి గెయిన్ చేసుకోవాలి అని మాత్రం ఆలోచించుకోలేదు. ఈ 12 ఇయర్స్ లైఫ్‌లో లాస్ట్ 3 ఇయర్స్ నుంచే మీరు నా లైఫ్‌ని చూస్తున్నారు. అంతకుముందు లైఫ్ ఎవ్వరికీ తెలియదు. మేము బయటికొచ్చినప్పుడు చిల్లి గవ్వ, ఒక రూపాయి లేకుండే, బంగారము లేకుండే, ఏసుకోనీకి సరిగ్గా బట్టలు లేకుండే, రెంట్ కట్టనీకే పైసలు లేకుండే, తిననీకే తిండి లేకుండే, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టుకోనీకే పైసలు లేకుండే. ఎట్లా బతికినామో మాకే తెలుసు. లిటరలీ ఎట్లా బతికినామో మాకే తెలుసు. Everyone in our house were like skeletons. Like skeletons. పక్కగా. ఎందుకంటే ఉన్నప్పుడు తిన్నాం, లేనప్పుడు మూసుకొని పండుకున్నాం. కానీ ఎవ్వరింటికి అమ్మ మా ఇంట్లో లేదు, కాస్త పెడతారా అని మాత్రం పోలేదు. ఉన్నది ఉన్నట్టే చూపించుకున్నాం. ఇప్పటికైనా నాది ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో నేను అదే చూపిస్తా. లేని లైఫ్ స్టైల్ నాకు చూపించడం అస్సలకి నచ్చదు. బికాస్ నాలాగా ఎంతమంది సఫర్ అవుతున్నారో, ఎంతమంది నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకి లైఫ్ లీడ్ చేస్తున్నారో తెలియదు. కాబట్టి ఐ వాంట్ టు కీప్ ఇట్ యాజ్ రియలిస్టిక్ యాజ్ పాసిబుల్. నేను జాబ్లో జాయిన్ అవుతా అన్నప్పుడు దే వర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ వర్ అగెయిన్స్ట్ ఇట్. నో వన్ హెస్ సపోర్టెడ్. ఎవ్రీవన్ వాజ్ లైక్ దాంట్లో ఈ పని చేస్తారంట, ఆ పని చేస్తారంట, ఇట్లనంట, వీళ్ళ దగ్గరికి పోవాలంట, వాళ్ళ దగ్గరికి పోవాలంట. బట్ నో వన్ హెస్ బిలీవ్డ్. ఎస్, నో డౌట్ ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉంది. ఇదొక్క ఫీల్డ్లోనే కాదు. ఒకళ్ళిద్దరు మమ్మీకి సపోర్ట్ కూడా చేసినారు ఈ డిసిషన్ తీసుకున్నప్పుడు. బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ వర్ అగెయిన్స్ట్ ఇట్. సరే అని వీ హ్యావ్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. మా అమ్మ నమ్మకంతోని షీ మేడ్ మీ జాయిన్ అన్ ఇన్స్టిట్యూట్. ఇట్ డిడ్ంట్ వర్క్డ్ అవుట్. నా అంతకు నేనే పట్టుదలతోని సాధించి ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యి జాబ్ జాయిన్ అయినాను. ఆ జాబ్ జాయిన్ అయిన తర్వాత కూడా ట్రస్ట్ మీ, స్టార్టింగ్లో నాకు లైక్ 9 years బ్యాక్ స్టార్టింగ్లో 25,000 వస్తుంది. ఆ 25,000లో లిటరలీ శాలరీ వచ్చిన తర్వాత అప్పులకి మిత్తిలు కట్టుకోవడం, రెంట్ కట్టుకోవడం, తిననీకే దీనికే సరిపోతుండే. ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా పైసలు కావాల్సి వస్తుండే. శ్రీజు యూస్ టు టేక్ ట్యూషన్స్, జాను యూస్ టు టేక్ ట్యూషన్స్. జాను కాల్ సెంటర్ జాబ్స్లలో పోయి వర్క్ చేస్తుండే. మమ్మీ ఇట్లా యూనో ఈ ర్యాలీస్ ఉంటాయి కదా, దాంట్లలో పర్ డేకి 300-400 ఇస్తే పోతుండే మమ్మీ. లిటరలీ వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్, ఎవ్రీథింగ్. బట్ జనాలకు అది కనిపించదు. ఆల్ దే సీ ఇస్ అమ్మ బంగారం కొనుక్కుంటారు, అమ్మ ల్యాండ్ కొనుక్కున్నారు, అమ్మ ఇల్లు కూడా కొనుక్కున్నారా వీళ్ళు, ఓ కార్లల్లో తిరుగుతున్నారు, 5-star హోటళ్ళకి పోతున్నారు. యా, బికాజ్ అది మా లైఫ్లో మేము చూడలేదు కాబట్టి వీ వాంట్ టు ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. మాకంటూ ఒకళ్ళు వచ్చి చేసే వాళ్ళు ఎవరు లేరు. మాకు మేమే కష్టపడాలి, మాకు మేమే సేవ్ చేసుకోవాలి, మాకు మేమే ఆ గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. సో వీఆర్ డూయింగ్ దాట్. ఒకవేళ జనాలు చూడలేకపోతే ఐ కాంట్ హెల్ప్ ఇట్. నువ్వు ల్యాండ్ తీసుకున్నప్పుడు కూడా యూట్యూబ్లో వీడియో పెడితే చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అయితే, కొంతమంది పెద్ద మ్యాటర్ ఏముంది, బాగానే ఉంది కదా, మంచి ఫిగర్లోనే ఉంది కదా, ఎవరి దగ్గరకో పోయినట్టుందిలే, బాగా పైసలు ఇచ్చిర్రు. సీరియస్లీ, ఒకవేళ నేను పోయినట్టు ఒక ప్రూఫ్ ఉన్నా, లేదా తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పినా నేను నమ్ముతా. తెలియకుండా క్యారెక్టర్ మీద ఎందుకు కొడతారు? ఎందుకంటే నేను ఆ క్యారెక్టర్ని కాపాడుకుంటూ వస్తున్నా కదా. ఒక్కోడిని నా మీద చెయ్యి వేయకుండా, ఒక్కోళ్ళని నా దగ్గరికి కూడా రానియకుండా ఉంటున్నా. ఈ నా 9 years ఆఫ్ లయింగ్లో నేను ఎంతమంది మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది, నేను ఎంత రూడ్గా బిహేవ్ చేయాల్సి వచ్చిందో, నన్ను నేను ఎంత స్ట్రిక్ట్గా ఉంచిపెట్టుకోవాల్సి వచ్చిందో, సో దాట్ ఎవరు నా దగ్గరికి తప్పు ఇంటెన్షన్స్తోని రావద్దు అని. అలాంటిది నేను ఒక కారు, ఇల్లు, ల్యాండు, ఇంత బంగారం, ఇంత మంచి తిరుగుతున్నాము అంటే వాళ్ళు లంజలు, ముందలు అని ఈజీగా మీ నోట్ల నుంచి అనేస్తారు కదా. దట్స్ కంప్లీట్లీ రాంగ్. ఐ వాంట్ టు సే ఇస్, లైఫ్లో ఎదగడం చాలా డిఫికల్ట్. అండ్ ఇంకొక వాళ్ళ సపోర్ట్ తీసుకోకుండా ఎదుగుతున్నారు అంటే ప్లీజ్ అప్రిషియేట్ చేయండి. మీకు అది కూడా చేతను కాదా, మూసుకొని ఉండండి. కానీ అన్నెసెసరీగా ఒకళ్ళ క్యారెక్టర్ మీద జడ్జ్ చేయకండి, ఒక క్యారెక్టర్ మీద దెబ్బ తీయకండి. బికాస్ ఇట్స్ వెరీ హర్ట్ఫుల్.
నాకేమనిపిస్తుంది తెలుసా? ట్రూగా చెప్తాను. ఒకవేళ మీరు నెగెటివ్‌గా తీసుకున్నా పర్లేదు. అరే! ఈ 11, 12, 13 ఇయర్స్ నుంచి ఇంత నిజాయితీగా, ఇంత ప్రాపర్‌గా లైఫ్ లీడ్ చేస్తూ కూడా దే ఆర్ పీపుల్ హూ కమ్ అండ్ దే జస్ట్ ఒక కామెంట్‌ని పాస్ చేసి ఎళ్ళిపోతారు గదా! యూట్యూబ్‌లో అని కాదు. గల్లీలో ఉన్నవాళ్ళో, తెలిసిన వాళ్ళో, దూరపు వాళ్ళు. ఏం చేస్తుర్రో? బానే పైసలొస్తున్నాయి. ఎవరినో గట్టిగా పట్టినట్టున్నారే. లైక్ లిటరల్లీ ఐ గెట్ టు హియర్ థీస్ వర్డ్స్ అండ్ ఐ డోంట్ నో వాట్ టు సే. అండ్ ఐ ఫీల్ ఇట్. ప్రణవి, నువ్వు ముందు నుంచి ఆ పని చేసున్నా ఈ పాటికి ఒక 2, 3 ఇల్లులు కడుతుండేనేమో. ఆ పని చేయకుండా ఇంత నీట్‌గున్నా లాస్ట్‌కి ఈ మాటలే పడాల్సొస్తుంది. ఒకవేళ నేను ఆ పని చేసుండి ఈ మాటలొచ్చుంటేనా నాకు ఎఫెక్ట్ కాకపోతుండే. నా ఫ్రెండ్స్ అంటారు, మా మమ్మీ అంటుంది, నాకు తెలిసిన వాళ్ళు అంటారు, "ప్రణవి" అనేటోళ్ళు అంటారు, వాళ్ళు కుక్కలు అనని. నీకు తెలుసు, దేవునికి తెలుసు, ఇంటోళ్ళకి తెలుసు. మనం ఎంత నిజాయితీగా బతుకుతున్నాము అనేది. పక్కన తెచ్చిపెట్టేసేయి. నువ్వు చేయనప్పుడు అసలు నీకు బాధ గూడా అనిపియద్దు అని. బట్ నా పాయింట్ ఏంటిదంటే, నేను చేసుంటే వాళ్ళన్నా కూడా నేను బాధపడా. చెయ్యంది ఒకోళ్ళంటే నేనెందుకు పడతా? నా చెల్లెళ్ళైనా ఎందుకు పడాలి? ఇట్స్ ద హోల్ పాయింట్. ఇట్స్ నాట్ అబౌట్ మీ అండ్ మై సిస్టర్స్. ఇట్స్ అబౌట్ ఎవ్రీ గర్ల్. పొద్దున్న లేచి ఇల్లుని చూసుకొని, సంకన బ్యాగేసుకొని, జాబ్‌కి పోయి, అక్కడ డామినేటింగ్ వరల్డ్, అక్కడ ఇవే క్యారెక్టర్ జడ్జిలు చేసుకుంటా, ఇవి చేసుకుంటా, అవి చేసుకుంటా, ఇంటికొస్తే ఇంటి బాధల్ని చూసుకోలేక వి ఆర్ సఫరింగ్ ఎవ్రీవేర్ మ్యాన్. ఇఫ్ అ గర్ల్ ఈస్ హ్యాపీ, లెట్ హర్ బీ. ఆమె హ్యాపీగా ఉన్నంత మాత్రాన ఆమెకు బాధలు లేవు అని అనుకోకండి. మస్తు బాధలుంటాయి. ప్రతి ఒక్క మనిషికి బాధలుంటాయి. అండ్ ఐ అప్రిషియేట్ మెన్ సమ్ టైమ్స్. యూ నో, అట్‌లీస్ట్ మగోళ్ళు ఇట్లా అన్నెసెసరీగా కామెంట్ చేయరు అని అనిపిస్తుంది నాకు. ఆడది ఆడదానికే శత్రువు. జస్ట్ వాళ్ళ ఈగో, వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నోటికొచ్చిందంతా వాగేస్తారు కుక్కల్లాగా. వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు ఏం వాగుతున్నారు అనేది. లాంగ్ బ్యాక్ సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చిండే. ఏమని దట్ నా డిఫికల్ట్ టైంలో క్లోజ్ వన్స్ కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు. అండ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ సపోర్ట్ మీ చుట్టాల నుంచైనా, లేదంటే మీ క్లోజ్ వన్స్ నుంచైనా. బికాజ్ ఎవ్వరు మనకి స్టాండ్ తీసుకోరు. మళ్ళీ మనము కొంచెం ఎదిగిన తర్వాత అన్నీ మర్చిపోయి మన దగ్గరకొస్తారు. అది నేను ఎందుకు చెప్తున్నాను? సో దట్ ఎవరైనా మాలాగా స్ట్రగుల్ అయితూ ఉంటే, అరే మా మామయ్య హెల్ప్ చేస్తుందో, మా అమ్మమ్మ హెల్ప్ చేస్తుందో, మా తాత హెల్ప్ చేస్తాడో, ఇంకెవరో హెల్ప్ చేస్తారో అని వెయిట్ చేయకుండా మీది మీరే కష్టపడండి అని ఒకళ్ళకి చెప్పిన. నేను నా సొంతంగా, నా చెల్లెళ్ళు వాళ్ళ సొంతంగా మా హార్డ్ వర్క్‌తోని మేము ఈరోజు ఈ స్టేజ్‌కొస్తే ఎవరు మాకు హెల్ప్ చేయలేదు అని అంటే దాంట్లో తప్పేముంది? చెయ్యని దానికి కూడా క్రెడిట్ ఇయ్యాలా? జస్ట్ బికాజ్ సొసైటీలో అందరూ చూస్తున్నారు అని. మరి సొసైటీలో అందరూ చూస్తుంటే గదా! మరి ఒక్కళ్ళొచ్చి ఎందుకో మాకు హెల్ప్ చేయలేదే? నేనిట్లా మాట్లాడితే మండుతది. ఆ! నేనెప్పుడైనా గలీజ్ మాటలు మాట్లాడినా, ఎదురు ఆన్సర్ ఇచ్చినా, రూడ్‌గా రిప్లై ఇచ్చినా, మీన్‌గా ఉన్నా జనాలేమంటారు? "అరే! ఇది ఆడపిల్లనా? మొగోడిలాగుంది. నోరిప్పితే మొగోడిలాగా మాట్లాడుతది. అమ్మ నోటికి దండం బెట్టాలి. తల్లి దాని దగ్గరికి గూడా పోవద్దు." బట్ దునియా ఇట్లా తయారు చేసింది నన్ను. ఐ డోంట్ వాంట్ టు బి లైక్ దిస్. బట్ దునియా ఇట్లా తయారు చేసింది. నేను చెప్పండి, అనుకుంటుంటే మా ఇంటిని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? ఒక్కోడు మా ఇంటికి రావాలన్నా, ఒకతి మా ఇంటికి రావాలన్నా, అరే! అదుంది, దాని నోరు, అది, ఎందుకొచ్చిన లొల్లి అని దూరం నుంచే ఎళ్ళిపోవాలి. నేను ఒక్కోళ్ళ గురించి ఆలోచించను. నా ఇంట్లో ఎట్లా సేఫ్‌గుండాలి అనేది ఆలోచించుకుంటా. ఈరోజు నేను మాట్లాడితే ప్రతి ఒక్కోళ్ళకి కోపం లేస్తది. ఆ ఏజ్ చూడు, ఆ నోరు జూడు, ఏం మాట్లాడుతున్నారు, ఏం జేస్తున్నారు అంటే మాట్లాడతా బరాబర్. బికాజ్ యూ పీపుల్ డోంట్ అండర్‌స్టాండ్ వాట్ వి ఆర్ గోయింగ్ త్రూ. ఎవ్రీవన్ ఆస్క్స్ మీ, "వెన్ ఈస్ యువర్ మ్యారేజ్? వెన్ ఈస్ యువర్ మ్యారేజ్? వెన్ ఈస్ యువర్ మ్యారేజ్? వెన్ ఈస్ యువర్ మ్యారేజ్?" మ్యారేజ్ ఏమన్నా ఫ్రీగా వచ్చి చేసుకోపోతారా? అర్థం చేసుకున్నోళ్ళే వస్తారా? పెళ్లి చేసుకోవాలన్నా పైసలు సంపాదించుకోవాలా? పెళ్లి చేసుకోవాలి అంటే వచ్చేవాళ్ళు మా సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోవాలా? చెట్టుకు కాస్తున్నాయా లక్షలు లక్షలు? ఈజ్ ఇట్ ఈజీ? గోల్డ్ రేట్లు ఎంత పెరిగినాయి?
సింపుల్ పెళ్లి చేసుకోవాలన్న ఒక 10-20 లక్షలు లేనిది పెళ్ళే కాదు. ఇల్లు అవసరమా? పెళ్లి చేసుకుంటే అయిపోతది గదా అని. అరే! అందరం పెళ్లి చేసుకొని పోతే మా అమ్మకంటూ ఒక ఇల్లు ఉండాలి గదా! రేపటి నాడు మా సిట్యుయేషన్ ఖరాబయ్యి మాకు చెత్తగాళ్ళొస్తే మాకంటూ ఒక ఇల్లు ఉంటుంది గదా! రోడ్ మీద పడకుండా. మీరు ఏమన్నా అనుకోండి. ఒక సొంతం ఇల్లు ఉండాల్సిందే. దాని తర్వాత పెళ్లి, జల్లి ఏదన్నా సరే. అండ్ దెన్ ఒకవేళ నాకొచ్చి ఇల్లు అవసరమా? పెళ్లి చేసుకో అంటే, అరే! ఇల్లు కట్టుకున్నాకనే పెళ్లి చేసుకుంటా. అంటే వచ్చేవాళ్ళు అర్థం చేసుకుంటారా అంటే చేసుకుంటారు. చేసుకోకపోతే నాకు ఆ పెళ్ళే వద్దు. వద్దు. ఇన్నేళ్లున్నా ఇప్పుడు గూడా ఉంటా. నాకున్న మెంటల్ ట్రామాకి ఇంకా నేను తీసుకోలేను లైఫ్‌లో. అండ్ లైక్ 16, 17 ఇయర్స్ నుంచి ఐమ్ గోయింగ్ త్రూ దిస్ షిట్. అండ్ ఐ డోంట్ వాంట్ టు డీల్ అగైన్. అండ్ పీపుల్ కమ్ అప్ అండ్ దే సే, చూద్దాం మీకు అర్థం చేసుకునే వాళ్ళు వస్తారో, రివర్స్ వస్తారో అని ఎటకారంగా నవ్వుతే వాట్ డస్ దట్ మీన్? ఇట్స్ ఓకే. నాకు మ్యారేజ్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. బాస్ నో, ఐ డోంట్ నో. ఈరోజు ఐఎమ్ లాస్ట్. ఏం మాట్లాడుతున్నా, ఏం చెప్తున్నానో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీవన్ టు షేర్. నాది ఎక్స్‌ప్రెస్ చేసుకోనీకి కూడా ఎవరు లేరు. ఐ ఫెల్ట్ ఐ నీడ్ టు టాక్ అబౌట్ ఇట్. ప్లీజ్ ఒకళ్ళని తిట్టండి, ఒకళ్ళ గురించి మాట్లాడండి, పర్లేదు. బట్ వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడకండి. అందరూ పండుకొనే ఎదుగుతలేరు లైఫ్‌లో. కష్టపడి కూడా ఎదుగుతున్నారు. సో ప్లీజ్ రిమెంబర్ దాట్. ఒక ఇల్లు కడుతుంటేనో, ఒక ల్యాండ్ తీసుకుంటేనో, ఒక కార్ తీసుకుంటేనో, ఒక బంగారం తీసుకుంటేనో డెఫినెట్‌గా మొత్తం 100% వాళ్ళ పైసలు బెట్టయితే తీసుకోవట్లేదు అనుకుంటా. డెఫినెట్‌గా సమ్‌వేర్ కొంచెం లోనో, క్రెడిట్ కార్డో, ఇంకేదో ఓకే. దే ఆర్ యూజింగ్ దాట్ అండ్ దే ఆర్ టేకింగ్ ఇట్. అది యేసుకున్న సంతోషం గూడా లేకుండా పటా 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 మాటలనేస్తారే. వై? మేము మా టర్మ్స్ మీద బతుకుతాం. స్పెషల్లీ 3 సిస్టర్స్. పెళ్ళైన అతని దగ్గరికి ఎప్పుడూ ఎళ్ళొద్దు. ఎవరైనా పెళ్ళైనోళ్ళు అప్రోచ్ అయినా సరే వాళ్ళ జోలికి మనం పోవద్దు, ఎంటర్‌టైన్ చెయ్యొద్దు. దిస్ ఈజ్ రూల్ నంబర్ 1. చనిపోయేదాకా వి విల్ ఆల్వేస్ స్టిక్ టు వాట్ ఐయామ్ సేయింగ్ టుడే. ఇంకొకటి, డబ్బులు ఇస్తున్నారు కదా అని క్యారెక్టర్‌ని అస్సలకి లూజ్ చేసుకోవద్దు. క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. అది లేనిది అసలుకి బతకలేను. రిగ్రెట్స్ అనేవి ఉంటాయి కదా! రేపటి నాడు ఒక 1 ఇయర్ తర్వాత అరే! నేనేం చేసిన లైఫ్‌లో అన్నప్పుడు హ్యాపీనెస్ రావాలి. కానీ రిగ్రెట్స్ ఉండొద్దు. అరే! ఛీ! నేను ఈ పని చేసినానా? నాది నేను అద్దంలో చూసుకోకుండా ఉండొద్దు. సో దట్ ఈస్ 1. 2 అయితే హెల్ప్ చేయాలి. లేదంటే మూసుకొని ఉండాలి. అండ్ 3 ఇఫ్ సమ్‌వన్ ఈస్ గ్రోయింగ్ ఇన్ దేర్ లైఫ్, బీ హ్యాపీ ఫర్ దెమ్. Don't ever spread negativity. This is what we follow strictly. ఇంకింతకు మించి మా లైఫ్‌లో రూల్స్ ఏమీ లేవు. అండ్ ఐ డోంట్ నో నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తానో లేదో కూడా నాకు తెలియదు. బట్ ప్లీజ్ స్టాప్ ఇట్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్. సమ్‌వేర్ సమ్‌వన్ హ్యాస్ టు స్టాప్ ఇట్. అండ్ స్పెషల్లీ ఐ రిక్వెస్ట్ వుమెన్, ప్లీజ్, ఆడోళ్ళు ప్లీజ్ ఆపేయండి. మొగోళ్ళు ప్లీజ్. మీకన్నా ఆడపిల్లలు ఎదుగుతున్నారు అంటే వాళ్ళు ఇంకా కష్టపడుతున్నారు. సో అది గుర్తించండి. ప్రతి ఒక్కళ్ళు అదే పని చేసి కాదు. ఆ పని చేస్తే ఓపెన్‌గా చెప్పుకోవచ్చు. చెయ్యని దానికి ఎందుకు చెప్పుకుంటారు? ఐ డోంట్ నో. ఐ వాంట్ టు స్టాప్ ఇట్ హియర్. టేక్ కేర్. జస్ట్ బీ స్ట్రాంగ్. Let the world don't care about anyone. Just grow in your life. Do whatever you want to. But don't ever hurt anyone or spoil anyone's life. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి అంతే. ఏదైనా చేయండి బిందాస్. అందరు పైసల కోసమే కష్టపడుతున్నారు. ఎవరు పూక్కడికి ఈడ సమాజ సేవ చేసుకుంటా లేరు. ఒక వీడియో అప్లోడ్ చేస్తే, ఒకటి ఇంకేదో చేస్తే పైసలకే ఉన్నారు, ఇదే చేస్తున్నారు, అదే చేస్తున్నారు. No, please don't listen to anyone. Do it. I'll be fine. I think I'm fine. It will take some time, but I'll be okay. See you guys in the next video.